మీకెప్పుడైనా అనిపించిందా? మన మొబైల్ ఫోన్‌ని చార్జ్ చేస్తున్న టైంలో ఒక్కొక్క చార్జర్‌తో ఒక్కొక్కలాగైతే చార్జ్ అవుతుంది మొబైల్. అండ్ స్పీడ్ కూడా చాలా అంటే చాలా వేరీ అయితే అవుతుందని. ఇవాల్టి వీడియోలో నేను ఒక ఎక్స్‌పెరిమెంట్ లాగైతే చేస్తున్నాననమాట. నా దగ్గరున్న సామ్‌సంగ్ మొబైల్‌ని డిఫరెంట్ చార్జర్స్ అయితే చార్జ్ చేస్తున్నాను. అదేవిధంగా సామ్‌సంగ్ చార్జర్‌తో కూడా అయితే చార్జ్ చేస్తున్నాను. సో దట్ మనకు తెలుస్తుంది ఎంత టైంలో చార్జ్ అయ్యాయి ఇవన్నీ అని కూడా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు 3 డిఫరెంట్ ఛార్జింగ్ టెస్ట్స్. దేనికోసం అంటే ఏది ఫాస్ట్‌గా మొబైల్‌ని చార్జ్ చేస్తుంది అండ్ ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేసామా అండ్ ఎంత టైం డిఫరెన్స్ అనేది ఉంది అని. అండ్ ఆల్సో మెయిన్ క్వశ్చన్ చాలామందికి అయితే ఉంటుంది. ఇప్పుడు సామ్‌సంగ్ మొబైల్‌కి వన్ ప్లస్ చార్జర్, లేకుంటే ఒప్పో చార్జర్, లేకుంటే వన్ ప్లస్ మొబైల్స్‌కి వేరే కంపెనీ యొక్క మొబైల్ చార్జర్స్‌ని యూజ్ చేయొచ్చు అని. దానికి కూడా ఆన్సర్ అయితే లభిస్తుందనమాట ఈ వీడియోలో. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు మొత్తం క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చి అందరికీ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఇలా ఛార్జ్ చేయడం వల్ల ఓకేనా కదా బ్యాటరీ హెల్త్కి అంటే, దీనికి మల్టిపుల్ ఆన్సర్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు క్లియర్గా చెప్పాలి అంటే, ఒకవేళ మీరు యూజ్ చేసిన ఛార్జర్ అవుట్పుట్ అనేది సేమ్ మీ మొబైల్ యొక్క మ్యాక్సిమం ఛార్జింగ్ స్పీడ్స్ కనుక సపోర్ట్ చేసినట్లయితే ఎస్, మీరు ఎటువంటి ఇష్యూస్ లేకుండా అయితే యూజ్ చేయొచ్చు. అదే కాకుండా మనకి మార్కెట్లో డిఫరెంట్ గ్యాన్ ఛార్జర్స్ అని ఇలా రకరకాల ఛార్జర్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మీరు చూడాల్సింది పీపీఎస్ టెక్నాలజీ అనమాట. ఇదేంటంటే మనకి అవుట్పుట్ వోల్టేజ్ని కన్వర్ట్ అయితే చేస్తుంది, మన మొబైల్ ఎంత ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది దాన్ని బట్టి అనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని ఛార్జర్స్ అయితే టెస్ట్ చేశాను. ఐ థింక్ అది నథింగ్ ఫోన్ ఛార్జర్ అండ్ గ్యాన్ ఛార్జర్ అనుకుంటున్నాను. ఆ వీడియో వచ్చేసి నథింగ్ ఫోన్ అలాగే గ్యాన్ ఛార్జర్ అనమాట. ఆ వీడియో చూడండి, మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది అసలు పీబీఎస్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. సో ఇక టెస్ట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే అసలు ఎందుకు ఈ టెస్ట్ చేస్తున్నానంటే, నెంబర్ 1 స్పీడ్ చెక్ అనమాట. అంటే డిఫరెంట్ ఛార్జర్స్ని కనెక్ట్ చేసి మొబైల్ని ఛార్జ్ చేసినట్లయితే అంటే సేమ్ మొబైల్ ఫోన్ని ఎంత టైంలో ఛార్జ్ అవుతాయని చెప్పి చెక్ చేయడానికి. సెకండ్ థింగ్ వచ్చేసి సేఫ్టీ. అంటే ఈ డిఫరెంట్ ఛార్జర్స్ని ఛార్జ్ చేయడం ద్వారా ఏమైనా బ్యాటరీలో ఇష్యూస్ వస్తాయా, లేకుంటే బ్యాటరీ బిన్న డ్రైన్ అయిపోతుందా అది. ఇంకా థర్డ్ థింగ్ వచ్చేసి డిఫరెన్స్ తెలుసుకోవడానికి అనమాట. అంటే లెట్స్ సే మీ దగ్గర పవర్ బ్యాంక్ ఉంది, లేకుంటే వేరే ఛార్జర్ ఉంది, మీ మొబైల్ని ఛార్జ్ చేస్తున్నారంటే ఏ విధంగా మీరు టైం డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తారు అని. ఇక టెస్టింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే నేను టెస్ట్ చేస్తున్న మెథడ్ వచ్చేసి, ఫస్ట్ మొబైల్ని స్విచ్ ఆఫ్ అయితే చేస్తాను అనమాట. అది 0% ఉన్నప్పుడు. తర్వాత ఛార్జ్ అయితే చేస్తాను 25% వరకు. తర్వాత మళ్ళీ బ్యాటరీని అయితే డ్రైన్ చేస్తాను అనమాట. 25% నుంచి 0% వరకు మళ్ళీ స్విచ్ ఆఫ్ కండిషన్లో మళ్ళీ ఛార్జింగ్ అయితే చేస్తాను. సేమ్ ఇదే అయితే రిపీట్ అవుతుంది నెక్స్ట్ ఛార్జింగ్ టెస్ట్కి కూడా. దీనివల్ల యూజ్ ఏంటి అంటే, మొబైల్ అనేది ఎప్పుడు మనకి అప్ టు 50% వరకు ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. దాని తర్వాత నుంచి మనకి స్లోగా అయితే ఛార్జ్ అవుతుంది. సైకిల్స్ అప్స్ అండ్ డౌన్స్ అయితే వెళ్తూ ఉంటాయి. మీరు వన్స్ ఒక 85 to 90% రీచ్ అయ్యారంటే అక్కడ నుంచి 100% రీచ్ అవ్వడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా ఉండడానికి నేను 25% మార్క్ని అయితే సెట్ చేసుకున్నాను. సో నేను టెస్ట్ చేస్తుంది పవర్ బ్యాంక్, అలాగే సామ్సంగ్ 25 వాట్స్ ఛార్జర్, అలాగే వన్ ప్లస్ డాష్ ఛార్జర్ అనమాట. పవర్ బ్యాంక్ వచ్చేసి 25% ఛార్జ్ అవ్వడానికి 12 minutes 38 seconds టైం అయితే తీసుకుంది. ఇంకా సామ్సంగ్ 25 వాట్స్ ఛార్జర్ వచ్చేసి ఇది కొంచెం ఫాస్ట్గా అయితే అనమాట, వెరీ స్లైట్గా. ఇది 11 minutes 40 seconds టైం అయితే తీసుకుంది. ఇక ఫైనల్గా వన్ ప్లస్ డాష్ ఛార్జర్, ఇది ఒక 20 వాట్స్ ఛార్జర్ అనమాట. ఇదే ఎక్కువ టైం అయితే తీసుకుంది అనమాట, చాలా స్లోగా అయితే ఛార్జ్ అయింది. ఇది తీసుకున్న టైం వచ్చేసి 1 hour 55 minutes and 34 seconds అనమాట. సో ఈ రిజల్ట్స్ని బట్టి మీరు జడ్జ్ చేయొచ్చు, అన్ని ఛార్జర్స్ సేమ్గా అయితే ఛార్జ్ అవ్వు మొబైల్ ఫోన్ కానీ. ఈవెన్ వన్ ప్లస్ ఛార్జర్ చూసుకున్నట్లయితే వన్ ప్లస్ మొబైల్స్కి ఇది ఫాస్ట్ ఛార్జింగే, బట్ సామ్సంగ్ మొబైల్స్కి కాదనమాట. ఇక్కడ మీకు ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది. వేరే మొబైల్ బ్రాండ్ యొక్క ఛార్జర్ని మీ మొబైల్కి యూజ్ చేయకూడదు అని, అంటిల్ అన్లెస్ అది అవుట్పుట్ అనేది సేమ్ కనుక ఇచ్చినట్లయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సామ్సంగ్ మొబైల్ ఎయిదర్ 18 వాట్స్ లేకుంటే 25 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో వన్ ప్లస్ ఛార్జర్ అనేది 18 వాట్స్ అవుట్పుట్కి సపోర్ట్ చేసినట్లయితే ఇది ఫాస్ట్ ఛార్జ్ అయ్యేది. ఇక్కడ అది జరగలేదన్నమాట. సో ఈ టెస్ట్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, పవర్ బ్యాంక్ అలాగే సామ్సంగ్ ఛార్జర్ ఫాస్ట్గా అయితే ఛార్జ్ అయ్యాయి. నేను యూజ్ చేసిన పవర్ బ్యాంక్ కూడా అవుట్పుట్ మనకి ఈ సామ్సంగ్ మొబైల్కి సరిపడా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తుంది, అందుకే ఇది ఫాస్ట్గా అయితే ఛార్జ్ అయింది. వన్ ప్లస్ ఛార్జర్ ఇవ్వదు కాబట్టి మనకి స్లోగా అయితే ఛార్జ్ అయింది. ఇంకా ఛార్జర్ సేఫ్టీ పరంగా మాట్లాడుకున్నట్లయితే, మనకున్న ట్రస్టెడ్ కంపెనీస్ లైక్ యాపిల్ కానీ లైక్ ఏ కంపెనీ చూసుకున్నా మనకి వాళ్ళు ఒక సేఫ్టీ స్టాండర్డ్ని అయితే ఫాలో అవుతారు అనమాట. సో దట్ మనకి బ్యాటరీలో ఛార్జింగ్ అనేది చెప్పాం కదా సైకిల్స్ లాగైతే ఛార్జ్ అవుతుందని. అంటే మీరు 50% వరకు ఒక స్పీడ్, 50 నుంచి 60 ఒక స్పీడ్, అట్లా రకరకాలుగా అయితే ఛార్జ్ అవుతుంది. ఇది మొబైల్ టు మొబైల్ బ్రాండ్ వేరీ అవుతుంది. అండ్ ఈవెన్ వాళ్ళు యూజ్ చేస్తున్న బ్యాటరీని బట్టి కూడా అయితే చేంజ్ అవుతుంది అనమాట. సో నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, మీరు ఛార్జ్ చేయాలనుకుంటున్నారు మొబైల్కి వేరే ఛార్జర్తో అంటే ఒక కరెక్ట్ ఛార్జర్ని అయితే కొనుక్కోండి అనమాట. పీపీఎస్ టెక్నాలజీకి సపోర్ట్ చేసేది అయితే మీకు మరీ మంచిది. ఇంకొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి, లైక్ ఫాస్ట్ ఛార్జింగ్ చేయాలంటే ఓన్లీ కంపెనీ ఛార్జర్ని యూజ్ చేయాలని. నో గైస్, అలాంటివి ఏం లేదనమాట.
ఇప్పుడు నేను ఈ టెస్టింగ్‌లోనే పవర్ బ్యాంక్‌తో కూడా ఛార్జ్ చేశాను. అది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మీరు ఒకవేళ మీ దగ్గర ఒరిజినల్ ఛార్జర్ లేదు, లేకుంటే కొనాలనుకోవట్లేదు అంటే మనకి బయట మార్కెట్‌లో డిఫరెంట్ గ్యాన్ ఛార్జర్స్ అయితే ఉంటాయన్నమాట. అవి మోస్ట్‌లీ మనకి పీపీఎస్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తాయి. సో ఆ ఛార్జర్స్ కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో అదనమాట ఓవరాల్‌గా ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియోతో మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయితే అయిపోయింటాయి ఛార్జింగ్ గురించి. స్టిల్ ఇన్ కేస్ ఇంకా కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అయితే మెసేజ్ చేయండి. నేను అక్కడ మీకు యాక్టివ్‌గా అయితే ఉంటానన్నమాట. అదేవిధంగా మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో దట్ నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. సో దట్ మీరు ఏ టాపిక్ కూడా అయితే మిస్ అవ్వరనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను.